హాయ్ స్టూడెంట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఈరోజు మీరు చూడబోయేది పీఎం యశస్వి స్కీమ్ గురించి తెలుసుకుపోతున్నాం. ఇదేంటి? ఓబీసీ, ఈబీసీ మరియు డిఎన్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకొచ్చిన ఒక స్కీమే పీఎం యశస్వి స్కీమ్. సో ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్, రాబోయే ఎగ్జామ్లో అడగొచ్చు కాబట్టి చాలా చక్కగా తెలుసుకోండి. పీఎం యశస్వి స్కీమ్ అంటే ఏంటి? ఓబీసీ మరియు ఈబీసీ మరియు డిఎన్టీ ఉంటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రీ మెట్రిక్ అంటే ఏంటంటే క్లాస్ 9th మరియు 10th చదువుతున్న పిల్లలకి, అలాగే పోస్ట్ మెట్రిక్ హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న పిల్లలకి స్కాలర్షిప్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. దానికైనా ఫండ్స్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసిందనమాట. సుమారుగా 2023లో వారు 32 crores అలాగే 387 crores అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది స్కాలర్షిప్స్ కోసం. అంటే ప్రీ మెట్రిక్కి 32, అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి 387 crores అనేది రిలీజ్ చేశారు. అమౌంట్ అడగరు, వదిలేయండి. కాకపోతే స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా ఏంటంటే ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్, అర్హత ఉన్న స్టూడెంట్స్కి వచ్చేసి సంవత్సరానికి గాను ప్రీ మెట్రిక్ స్టూడెంట్స్ 9th and 10th చదువుతున్న స్టూడెంట్స్కి 75,000 అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుందన్నమాట. అలాగే క్లాస్ 11th and 12th చదువుతున్న స్టూడెంట్స్కి వచ్చేసి 1,25,000 అనేది పర్ యానం అంటే సంవత్సరానికి కానీ ఇస్తున్నారనమాట. ఈ ఫీజు అనేది వాళ్ళ యొక్క ట్యూషన్ ఫీజ్ మరియు హాస్టల్ ఫీజు రెండింటినీ కూడా కవర్ చేస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది అందిస్తున్నది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారన్నమాట.